ఈరోజు ఈ ప్రాక్టికల్ టాక్లో ఈ వైఎఫ్సి మీటింగ్ ఏర్పాటు చేసిన ఈ సమయంలో ప్రాక్టికల్ టాక్లో మనము సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. అయితే ఈ ప్రాక్టికల్ టాక్లో విషయం ఏంటంటే కేవలం నేను అసలు దీంట్లో 90% నేను మాట్లాడేది ఏమి ఉండదు, మీరే మాట్లాడాలి. అదే ప్రాక్టికల్ టాక్. నేను మాట్లాడేది ఏమి ఉండదు, కేవలం మీరే మాట్లాడాలి. అట్లీస్ట్ విల్ ట్రై. మనం ప్రయత్నం చేయడం వల్ల పోయేదేమీ లేదు. ఓకే, రైట్. సోషల్ మీడియా అంటే ఏంటి? టకటక ఆన్సర్ రావాలి. నేను మళ్ళీ లాస్ట్లో దిగేటప్పుడు ఆ మాట చెప్పకూడదు. ఏమని? మీరు సైలెంట్గా ఉంటున్నారు, ఏం మాట్లాడట్లేదు, ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు, సప్లై లేదు అనే ఫీడ్బ్యాక్ నేను ఇవ్వకూడదు. టకటక బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు. సోషల్ మీడియా అంటే ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక మార్గము. ఓకే, రైట్. తమ్ముడు చెప్తున్నాడు సోషల్ మీడియా ద్వారా మరి నన్ను చేస్తున్నారా లేదా? ఓన్లీ రికార్డింగ్ జరుగుతుందా? ఓకే, రైట్, మంచిది. ఇంకా వెరీ గుడ్, సూపర్. సోషల్ మీడియా ద్వారా ఏమవుతా ఉంది? పెద్ద పెద్ద వెబ్సైట్స్ రన్ అవుతూ ఉన్నాయి, లింక్స్ రన్ అవుతా ఉన్నాయి, వ్యాపారాలు రన్ అవుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా మీద సంఘాలు కూడా రన్ అయిపోతున్నాయి. స్పిరిట్ మీద రన్ అయ్యే సంఘాలు పోయి సోషల్ మీడియా మీద రన్ అయ్యే సంఘాలు ఇప్పుడు నిజం. పెద్ద పెద్ద పట్టణాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఇలాగా కష్టపడి సేవకులు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తారో నాకు తెలియదు, కానీ కష్టపడి పరిచయం చేసి సంఘం కొరకు కన్నీరు కార్చి తినక కట్టుకోక పరిచయం చేసే సేవకులకి వాల్యూ లేదు. సూటు బూటు తర్వాత నోటు ఇవి ఉన్న వారికి వాల్యూ. పట్టణాల్లో జరిగేది ఇదే. ఏమిటి? ఒక బ్యాంకెట్ హాల్ తీసుకుంటారు, ఒక కీబోర్డు, అంటే నేను వాళ్ళకి కించపరచట్లేదు, ఒక కీబోర్డు, ప్యాడ్, రిథమ్ ఇవన్నీ మాట్లాడతారు, మొత్తం అన్ని సెటరేట్ చేస్తారు, అంతా నోటితోనే నడుస్తుంది. అక్కడ ఒక ఆరాధన నడిపించేస్తారు. అంటే ఆ ఆరాధన నడిపించేదంతా దేని ద్వారా జరుగుతూ ఉంటుంది? స్పిరిట్ మీద రన్ అవుతుంది. దేని మీద రన్ అవుతూ ఉంటుంది? సోషల్ మీడియా మీద రన్ అవుతూ ఉంటుంది. అలాంటి సంఘాలకి అలాంటి కార్యక్రమాలకు వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ సేవకుడి ద్వారా రక్షించబడిన వారు. రైట్, మనం ట్రాక్ దాటకూడదు. ఇంకా రైట్, ఇంకా సోషల్ మీడియా. ఓకే, ఎలాంటివి ఉన్నాయి సోషల్ మీడియా అంటే? ఎలాంటివి ఉన్నాయి, మనం ఎలాంటివి వాడుతూ ఉన్నాం? అది రైట్. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఏంటిది? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, జెప్టో. నాకే తెలియలా అది. సోషల్ మీడియా టాపిక్ తీసుకున్నాను, నాకే తెలియలా. ఇంకా వాయిస్ ఏం మాట్లాడలేనా మీరు? జొమాటో, యూట్యూబ్ అసలు అయింది అది పెద్ద తలకాయ. రైట్, ఇంకా చాట్ జీపీటీ. రైట్, ఇంకా ఏఐ. దాన్ని మర్చిపోయారు మీరు అందరూ. ఇప్పుడు ఏఐలో ఉన్నారు. జెమినీ ఏఐ, ఈటీవీ ఏఐ, చాలా ఉన్నాయి. రైట్, ఇంకా చెప్పండి, నోటికి వచ్చింది. ఏమైంది? ఏం కాదు, బిగ్ బాస్ షో. ఓకే, రైట్. ఓకే, వెబ్ సిరీస్. ఓకే, ఇవన్నీ అలా ఈ మాధ్యమాల్లో రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అవి. అయితే నేను దీనికి నేను యాడ్ చేస్తున్నాను, ఫోన్ పేని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఒక సంవత్సరంన్నర క్రితమే నేను తెలుసుకుంది ఈ రహస్యాన్ని, ఈ మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. నాకు తెలిసింది ఏంటంటే ఫోన్ పేలో డబ్బులు మాత్రమే పంపుతారని తెలుసుకున్నానండి. అంతమంది ఏం పంపుతారో నాకు తెలియదు. విషయం ఏంటంటే ఫోన్ పేలో కూడా చార్జ్ చేస్తున్నారంట. మరి నేను చేసినప్పుడు నాకు తెలియలే. వాళ్ళు తెలుసుంటే చేసేవాడిని ఏమో, కానీ మనకు ఆ టైంలో తెలియలే. మనంతా 90 బ్యాచ్. మీరంతా అనుకుని ఉండొచ్చు నా వయసు. తక్కువ చెప్పిన వాళ్ళకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తాను, మరీ తగ్గిస్తే టీం నన్ను కింద పంపిస్తారు. మీ క్యాన్సర్ 30 అన్నారు. ఓకే, రైట్. మనంతా 90 బ్యాచ్. ఈజీగా అర్థం చేసుకోవాలండి. ఇంకా మాత్రం సోషల్ మీడియా ఇప్పుడు అంతా కూడా రన్ అవుతుంది దేని మీద? సోషల్ మీడియా మీద. మనము గాలిని ఎలాగ పీలుస్తున్నామో ఈ నెట్వర్క్ ద్వారా వస్తున్నటువంటి ఆ వైరస్ను కూడా మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్న విషయం మనకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనము దాంతో ప్రతిరోజు గడుపుతా ఉన్నాం. ఇదివరకు మన బెడ్ మీద ఏముండేవి? బెడ్ ఉండేది, ఆ బెడ్ మీద పరుపు ఉండేది, పరుపు మీద బెడ్షీట్ ఉండేది, తల కింద పిల్లో ఉండేది, ఆ తర్వాత ఉండేది జిప్ లేని కవర్ ఉన్న ఒక బైబిల్ ఉండేది. ఇదివరకు
ఇప్పుడు ఏముంటున్నాయి అంటే రిఫార్మేషన్ అనేది ఎలా జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఏమొచ్చేసింది? ఫోన్ అనేది వచ్చేసింది. అంటే ఫోన్ దగ్గర పెట్టుకోవడం తప్ప అంటే తప్పేం కాదు. ఫోన్లో బైబిల్ వాడటం తప్ప అంటే తప్పేమీ కాదు. ప్లేస్ ఎలాగ మారిపోతా వచ్చింది? బైబిల్ పోయి వచ్చింది ఫోన్ అక్కడికి. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోస్తున్నారు, తెస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ఎవరు? పెద్దల, చిన్నపిల్లల, లేదా 50-40 అలా ఏజ్ ఉన్న వాళ్ళ? ఎవరు చెప్పాలి? మీ గురించి మీరు చెప్పుకోవడానికి వెనకడిగేస్తే ఎలాగా? ఎవరు? యవనస్తులు, యూత్. దేన్ని ఉపయోగించుకున్నారు? సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు? రీల్స్ చేస్తున్నారు. రీల్ చేయడం తప్ప, ఫోన్ వాడటం తప్ప తప్పేమీ కాదు. తప్పుగా వాడటమే తప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఫోన్లో దగ్గర 22 నుంచి 23 యాప్లు ఉంటాయి. దేనికి సంబంధించాయంటే కేవలం డివినిటీకి సంబంధించి, లేదా బిబ్లికల్కి సంబంధించి, బైబిల్కి సంబంధించి ఒక 22 నుంచి 23 యాప్లు ఉంటాయి. అయిపోయిన తర్వాత నా ఫోన్ ఇస్తే ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. దానికి నేను ఒక ఫోల్డర్ పెట్టి దాంట్లో పడేసి అన్ని. ఏంటా ఫోల్డర్ అంటే స్పిరిచువల్ అంటే అది ఫోల్డర్ అనమాట. దాంట్లో ఉంటాయి 4-5 రకాల బైబిల్. ఒక బైబిల్లోనే వేరియేషన్స్. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్లోనే NIV, ESV, KJV, NLT. ఎంతమంది ఫోన్స్లో బైబిల్ యాప్ ఉంది? ఎంత ఫోన్లో ఉందా? మీ మొబైల్లో మీరు ఉపయోగించే మిగతా యాప్స్ కంటే కూడా మీ మొబైల్లో ఉపయోగించే ఆ బైబిల్ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుందా, లేదా వేరే యాప్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఈరోజు మనకు ఒక కనువిప్పు కలగాల. రేపటి నుంచి మీరు ఇంకొకరికి చెప్పే విధంగా మారాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్ పలకాల అని చెప్పినప్పుడు అర్థమైందా? రైట్. ఎలా ఎంత మేరకు మనం ఉపయోగిస్తున్నాం? బైబిల్ ఎంతమంది ప్రతిరోజు చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నారు అనే విషయం పక్కన పెడితే దాని పెద్దగా నేరంగా భావించకాకుండా, ప్రజెంట్ పెద్ద నేరమే అది. నేనైతే చెప్పాలంటే పెద్ద నేరమే. బైబిల్ చదవకపోవడం పెద్ద నేరమే అని భావిస్తాను నేను. అయితే ప్రజెంట్ అలా భావించబాగండి. మీరు నిరపరాధులుగా మిమ్మల్ని మీరే ఎంచుకుంటారు. అయితే ఇందాక మనోడు చెప్పాడు, అందరికీ ఇవ్వబడింది సమానం ఒకటే. ఏంటి? సమయం 24 గంటలే. నాకు ఉంది ఎంత? 24 గంటలే. మీకు ఉంది 24 గంటలే. ఈ చిన్నపిల్లడికి 24 గంటలే. పెద్దల సేవకులకి 24 గంటలే. పురుషులకి 24 గంటలే, స్త్రీలకి 24 గంటలే. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే. అయితే ఈ 24 గంటల్ని మనము ఎలాగా ఉపయోగించుకుంటున్నాం? మీరు చెప్పండి. 24 గంటని ఎలాగ పోతా ఉంది? మాట్లాడాలి. నేను ఇందాక ఏం చెప్పాను? మీ దగ్గర నుంచి రిప్లై ఉంటేనే నా దగ్గర నుంచి సప్లై వస్తుంది. చెప్పండి, ఎలా ఉపయోగించుకుంటున్నా? చెప్పండి, ఎలా ఏమేం చేస్తున్నారు మీరు రోజు ఏమేం చేస్తారు? చెల్లి చెప్తుంది, కామని చెప్తుంది, అదేనా? రైట్, వెరీ గుడ్, సూపర్. తప్పేం కాదు, తింటే తప్పేం. ఇంకా నిద్రపోతాం, సూపర్. కొంతమంది దాంట్లో PhD చేసిన వాళ్ళు. ఇంకా స్కూల్, ఆఫీస్ వర్క్, పర్సనల్ వర్క్స్, బిజినెస్. నేను మాట్లాడుతున్నాను, మీరు కదా మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. కాలేజ్. నేను మిమ్మల్ని మర్మం అడిగినట్టు, అది మీకు తెలియనట్టు చదువుతున్నారండి. నా సాయి, నా వైపు ఎలా చదువుతున్నారండి? మీకు దేవుడు ఇచ్చిన 24 గంటలు మీరు ప్రతిదినం ఎలా ఉపయోగించుకుంటున్నారు? అంతే, సింపుల్. అక్కడ చెప్పండి. చదువుకుంటున్నాము. టీవీ ఎలాంటి రాని, దానికోసం నేను ఆగింది. టీవీ చూడటం తప్పేం కాదు. ట్రావెలింగ్, ఫోన్ చూడటం, అది పాయింట్. అందుకు కదా నేను అటు ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి తిరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నెట్. ఈ సోషల్ మీడియా అంతా కూడా దేని మీద రన్ అవుతూ ఉంటుంది? ఇంటర్నెట్.
పాపం రవీణ ఎన్ని కార్డులు స్వైప్ చేశాడు. నాది కూడా ఆ బ్యాచ్ కార్డులు, ఆ రోజుల్లో కార్డులు 90 బ్యాచ్ కదా కార్డులు. ఈరోజు ఆ పని లేదు. రీఛార్జ్ కార్డు కొంతమంది మీకు తెలియకపోవచ్చు, చిన్న రీఛార్జ్ కార్డు ఉండేది, దాని మీద సిల్వర్ కలర్తో దాని బ్యాక్ సైడ్ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం దీంట్లో ఎంటర్ చేస్తేనే మనకి రీఛార్జ్ వచ్చేది. మనం అది 10 రూపాయలు అయితే కొట్టుడు 12 రూపాయలకి అమ్ముతాడు. దాన్ని మనం వేసుకుంటే మనకు వచ్చేది 8 రూపాయలు. పాపం రవణ. ఇంటర్ నెట్ అంటే వల. ఏంటి వల? నిజంగా అది వల. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో యవనస్తులు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇంకా లవ్ ఫెయిల్యూర్. సూపర్. ఇంకా స్టడీస్లో డ్రాబ్యాక్ అయినప్పుడు, సబ్జెక్టులు పోయినప్పుడు, ఇంకా రికగ్నైజేషన్ లేనప్పుడు. దానికోసం ఇప్పుడు ఈ తంటాలన్నీ దేని రికగ్నైజేషన్ కోసమే షార్ట్స్, రీల్స్, స్నాప్చాట్స్. నేను ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రోడ్డు మీద లేదా ఒక రోడ్డు దగ్గర, ఏ రోడ్డు అనుకోండి, బెంగళూరు గురించి నాకు పెద్దగా తెలియదు, బాన్స్వాడే అని అనుకోండి. ఈ బాన్స్వాడలో రోడ్డు పక్కన చక్కగా అందంగా రెడీ అయిన ఒక అమ్మాయిని నేను చూసి నేను అలా వెళ్తూ ఆగి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటే ఏమంటారు? అది ఇంకా వెనక ముందు ఇంకేమి ఆలోచించకుండా ఒకటే ఒక ఆన్సర్, సూపర్. ఏం చేయాలా? చెప్పు తీసుకొని కొడతారు. అయితే అదే అమ్మాయి ఆ ఫోటోని ఫేస్బుక్ లో పెట్టి ఏమడుగుతుంది? లైక్స్. స్నాప్చాట్ లో పెట్టి, మరి నేను చెప్పింది కూడా అదే కదా రోడ్డు మీద. హలో, అర్థమైందా? నేను చెప్పింది కూడా రోడ్డు మీద అదే కదా. అంటే నేను సోషల్ మీడియాలోకి వెళ్ళి చెప్తే నీకు ఓకేనా? సోషల్ మీడియాలోకి వెళ్ళి చెప్తే ఓకే. అక్కడ ఒక విషయం, ఇప్పుడు అప్డేట్ వచ్చింది వాట్సాప్లో అప్డేట్ వచ్చింది. ఇదివరకు మనం స్టేటస్ చూస్తే ఏం చేయాలి? ఏదో ఒకటి టైప్ చేయాలి. ఇప్పుడు టైప్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముంది? ఒకటి హార్ట్ సింబల్, దాన్ని నొక్కితే చాలు. మరి నేను చేసింది కూడా అదే కదా రోడ్డు మీద. అంటే నీ ఎదురుగా చేస్తే నీకు ఓకే కాదు, కానీ సోషల్ మీడియాలోకి వచ్చి, ఫోన్లోకి వచ్చి చేస్తే ఓకేనా? అది యథార్థమైన జీవితం అయిందా? అడిక్షన్స్, రైట్. ఇంకా బాయ్స్ దగ్గర కొన్ని ఉన్నాయి, తీస్తా, చెప్పండి. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేని మీద? మీరు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? టాపిక్ ఏంటి? ప్రాక్టికల్ టాక్లో సోషల్ మీడియా. అది దాని మీద కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటూ ఆలోచించండి, మీకు అన్ని ఆటోమేటిక్గా అవే వస్తాయి. రెస్ట్రిక్షన్స్ చేసినప్పుడు. ఇంకా బాయ్స్ నేను చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే కారణాలు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే కారణాలు. నేను మొన్న మా వాడు ఇంటికి వచ్చి, ఇంట్లో వైఫై ఉంటుంది, ఆడికి వచ్చి వాడు ఆట ఆడుతూ ఉన్నాడు. నేను బయట ఉండి నేను బండి సంథింగ్ ఏదో క్లీన్ చేస్తే ఏదో మాట్లాడుతూ ఉన్నాను. వాడు మామూలుగా ఫోన్ నొక్కుంటా ఉన్నాడు. వాడు ఏదైనా పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్నాడేమో, ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా వైఫై ఉంది కదా, త్వరగా అయిద్దేమో, పుస్తకాలు ఏమో డౌన్లోడ్ చేసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను. అలా నొక్కుతా ఉన్నాడు. నేను అడు తిరుగున్నాను. ముందుకురా నొక్కు కాన్సెప్ట్. అరే ఇదంతా దరిద్రం, ఎవరు రాడు నాకు అర్థం కావట్లా. మన 90 బ్యాచ్ కదా, మనకి బజ్జీలు, మనకు తెలిసిందండి, బజ్జీలు, బోండాలు, ఇవి మనకి తెలుసు. పబ్జీలు మనకి కానీ కొట్టు కానీ కాల్చు వేసేవాడిని. కొన్ని గంటల పాటు కూడా పబ్జీలు ఆడి అలాగే ఏమైపోయాడు, చనిపోయాడు. మీరు తెలిసే ఉంటారు, ఆ న్యూస్ వినే ఉంటారు. నేను సొంతంగా చెప్పేదేమి కాదు, తమిళనాడులో జరిగింది ఈ విషయం. పిల్లవాడు అలాగే ఆడి అలాగే అక్కడ ఏమైపోయాడు, చనిపోయాడు. అయితే నేను అడుగుతున్నాను, దీనికి కారణం ఏంటి? చెప్పారు కదా, మీ దగ్గర నుంచి రిప్లై రాకపోతే సప్లై రాదు. మీ దగ్గర రిప్లై రాకపోయినా, నా దగ్గర నుంచి సప్లై రాకపోయినా, మధ్యాహ్నం మీకు ఆ ఫుడ్ మాత్రం నేను అప్లై చేయను, గుర్తుపెట్టుకోండి. అంటే నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాను.
ఆ నిండు ప్రాణం వాడికి అంతా 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి. కారణం ఏంటి? అడిక్షన్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, గేమ్స్. చిన్నపిల్ల మీరున్నప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పండి, అప్పుడు ఏముండే ఆటలండి? తోక్కుడు బిళ్ళ, కర్ర బిళ్ళ, ఇంకేముంటాయి? కోతి కొమ్మచ్చి, డీప్ ఆట, స్టార్ ఆట, ఇంకేవో ఉండేవి. ఇప్పుడు ఆ ఆటలన్నీ ఏమైపోయినాయి? కనుమరిగిపోయినాయి. ఏ ఆట అయినా ఎక్కడ ఆడుతున్నారు? ఆడే ఆడుతున్నారు. ఏ ఆట చూసినా దాంట్లోనే ఆడుతున్నారు. క్యారమ్ బోర్డు కూడా దాంట్లోకే వచ్చింది, ప్యాక్ ఆట కూడా దాంట్లోకే వచ్చింది. మా ఊర్లోనే ఉన్నాడు ఒకడు, వాళ్ళమ్మ అకౌంట్లో డబ్బులు వేస్తే వాడు దాన్ని ఏమంటారు పేరు, ప్యాక్ ఆట రమ్మీనా, రమ్మీ. వాడు ఏమనుకున్నాడంటే పెద్ద టాలెంట్ అనుకున్నాడు. వాడు 72,000 వేసారు. 72,000 వేస్తే ఈ 72,000 నేను 140 అంటే దగ్గర 1,44,000 చేయొచ్చు అని అనుకున్నాడు. చేశాడు. 72,000 కాస్త ఏమైనా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? దగ్గర 1,40,000 అవుతుంది. ఏం చేసాడు? చేసిన తర్వాత ఒకవేళ మీకే అలా వస్తే మీరేం చేస్తారు? అది ఏంటి? ఇంకొకసారి ఆడతాం. ఆడాడు, మొత్తం పెట్టి ఆడాడు. విషయం ఏంటంటే 1,40,000 అంటే దగ్గరగా 5-6 అంకెల డిజిట్స్ ఉంటాయి. ఆ డిజిట్స్ కాస్త ఏమైపోయినంటే గుండ్రంగా తిరిగినాయి. ఏమైంది? గుండ్రంగా తిరిగినాయి. అంటే ఏమైంది? 0 కథం. వాడికి కూడా అప్పిస్తాడంటే అంత అప్పు తేగలిగే కెపాసిటీ వాడిది కాదు, అంత వయసు వాడిది కాదు. మహా అంటే కొట్టురా మామ అంటే 10-20 కొడతాడు. మహానికి కూడా 74,000 ఎవరు పడతాడు? 72,000 ఎవరు పడతాడు? ఆలోచన, డిప్రెషన్, ఆలోచన. ఏం చేయాలి? చనిపోవాలి. ఇలాంటి నిజమైన జరిగిన సంగతి మనం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అత్తగారు వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్ చేయించాలని ఆమె, ఐ థింక్ ఈ ముస్లిమ్స్ ఉండే ఆ దేశాలు ఉంటాయి కదా, అరబ్ దేశాలు, ఆ దేశాల్లో ఉంటుంది. కజకిస్తాన్, బలిజిస్తాన్ సంథింగ్ ఎక్కడ ఉన్నాయి, ఆ పేర్లు ఉన్నాయి. అక్కడ ఉంటా డబ్బులు వేసింది. ఎవరికి? వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించాలని వేసింది. వేస్తే మనోడు ఏం చేశాడంటే దాన్ని ఆ డబ్బులు పెట్టి గేమ్ ఆడాడు. ఏం గేము? ప్యాకాట ఆడలేదు. ఈసారి ఏం చేశాడు? బెట్టింగ్లు. క్రైస్తవులు బెట్టింగ్లు పెట్టొచ్చా? నేను అడుగుతున్నాను, క్రైస్తవులు బెట్టింగ్లు పెట్టొచ్చా? వడ్డీలకి ఇవ్వచ్చా? మీరు తెలివిగా క్వశ్చన్, మాకు వడ్డీకి తీసుకోవచ్చా అని అన్నాడు. నీకు అవసరమైంది తీసుకో అని కట్టు, అంతే, సింపుల్. వాడు ఏం చేశాడు? వాడుకున్నాడు. తర్వాత రోజు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్ ఏం చేయాలా? డబ్బులు. అసలు చదువుతున్నప్పుడు కళ్ళెప్పుడు నాకు నీళ్ళు అలా తిరిగిపోయి వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తున్నారు. మన దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. హాస్పిటల్లో ప్రెషర్, డబ్బులు కడితే ఆపరేషన్ చేస్తారు. హాస్పిటల్లో అలాగే ఉన్నాయి. వాడికి డబ్బులు అందలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్ళాడు, ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 27 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు ఇక్కడ కోటి అంటే కోటిలాగా ఉంటుంది. తల్లిదండ్రులు అనుకున్నారా? చేతి కొందొచ్చిన కొడుకు ఇంట్లో ఒక తాడుకి వేలాడతాడు అనుకున్నారా? అనుకోవాలి. వాస్తవానికి దేవుడు వాడికి అలాంటి లైఫ్ ఇచ్చాడా? వాడికి ఇచ్చిన లైఫ్ అలాంటిది కాదు. దేవుడు మనకిచ్చిన లైఫ్ ఏంటి? ఆయన సిలువ పైన వేలాడి మనకి మంచి ఈగులను ఆయన ఇచ్చాడు. వీడు ఏం చేశాడు? సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పడిపోయి ఆ డబ్బుని ఇంకేదో చేద్దామని చెప్పేసి, ఇది నిజంగా జరిగిన సంఘటన నా దగ్గర ఉన్నది. నేను మా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వస్తుంది. మీ చర్చ్ గ్రూప్లో దాన్ని పోస్ట్ చేయండి. కొంతమందికి సలహా ఇవ్వండి, ఇలాంటి వాటికి జోలికి పోవద్దని. ఆకురోడు చనిపోయాడు. ఆపరేషన్ జరక్క వాళ్ళ తండ్రి కూడా
హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు. నిండు ప్రాణాలు ఏమైపోయాయి. ఇది నేను మిమ్మల్ని ట్రాజడీ మూమెంట్లోకి తీసుకెళ్ళి చెప్పే విషయం ఏమి కాదు. మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే మీ మైండ్లో ఏది రన్ అయితే అది కొడితే అన్ని రకాలుగా ఏమొస్తాయి, సూసైడ్లు వస్తాయి. దానికి కారణం ఒకటే, ఏంటి? సోషల్ మీడియా, మొబైల్, ఇంటర్నెట్. యూత్ యవ్వన వయసులో పెళ్లి చేసుకున్నవాడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? చక్కగా వాడు కష్టపడి ఫ్యామిలీని పోషించాలని బయటికి వెళ్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందు స్టార్ట్ చేసేది ఏంటి ఫ్రెండ్స్? ఈరోజు మనము కోడిగుడ్లు టమాటాల కూర ఎలాగ చేద్దాము అని స్టార్ట్ చేస్తాం. ఏంటి? కోడిగుడ్లు టమాటాలు ఎలాగా చేద్దాము అని స్టార్ట్ చేస్తాం. ముందుగా ఉల్లిపాయలు తరుక్కోవాలి. చెప్పండి, మీకు తెలిసిందే కదా. ఇది మనం జోక్ అనిపించవచ్చు, కానీ ఈ ఉల్లిపాయలు తరిగే స్టార్ట్ అయింది ఇది ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలుసా? ఉల్లిపాయలు తరిగే దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? పీకలు తెగేదాకా విచిత్రంగా చంపుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇన్ని ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదివరకు లేవు ఈ ఐడియాలు. ఒకరేమో డ్రమ్ములో పెట్టి చంపేస్తారు, ఒకరేమో ముక్కలు చేసి కుక్కర్లో పప్పు ఉండాలి కదా, సూట్ కేసులో కూడా పెడతారు. దీని వెనకాల ఉన్న రహస్యం అంటే చెప్పమంటారు నేను. మనిషి ఇలాగా తయారవడానికి, ఆలోచన విధానం ఇలాగ దారుణంగా తయారవడానికి దీని వెనకాల ఉన్న రహస్యం అంటే చెప్పమంటారా? దీని వెనకాల ఉండేవారు. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుందంటే మొట్టమొదట దీని వెనకాల ఉండేవారు. ఇలాగ ఈ గుడికి జరగడానికి మొట్టమొదట చాలా జాగ్రత్తగా వినండి నా మాట, చాలా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పే ఆన్సర్ను బట్టి మన స్పిరిచువాలిటీ స్టేటస్ అనేది అర్థమవుతుంది. దీని అంతటికీ కారణం ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుడు. మన స్టాండర్డ్ అలా ఉండాలి. మన స్టాండర్డ్ నేను అలా అయినా ఉండాలని కాదు. దీని అంతటి కారణం దేవుడు. దేవుడు ఏం చేయాలని చూస్తాడు? దేవుడు ఆశీర్వదించాలని చూస్తాడు. దేవుడు బాగు చేయాలని చూస్తాడు. దేవుడు స్వస్థపరచాలని చూస్తాడు. దేవుడు మన జీవితాల్లో నవ్వులు ఉండాలని చూస్తాడు. అయితే దీని వెనకాల జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? అపవాది యొక్క తంత్రం. ఏంటి? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మనిషికి ఆలోచనలన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది వాడుకుంటున్నటువంటి విధానం అది. ఎలాగ వీళ్ళని ఏ విధంగా తీసుకువెళ్తే వీళ్ళని మనం ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఏ విధంగా తీసుకెళ్తే దేవుడి నుంచి వెళ్ళి దూరము చేయొచ్చు. ఏమైపోతుంది? ప్రపంచం వెళ్ళిపోతుంది. ఎంత చేస్తారు, ఎంత ప్రయత్నాలు. మొన్నటిదాకా ఒక ట్రెండ్, ఏది? భార్యలు భర్తలను చెప్పే ట్రెండ్. ఇప్పుడు కొంచెం మార్చాడు మన వాడు, అప్డేట్ చేసినట్టున్నాడు. మళ్ళీ వీళ్ళు భార్యలు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఎవరొస్తే చక్కగా మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ జీవితాన్ని బాగా ఉంచుకుంటారు, నలుగురికి ఉపయోగకరంగా ఉంటారు, వారి భవిష్యత్తుని చక్కగా దేవుళ్ళలో కట్టుకుంటా ఉంటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, దేవునితో మన సంబంధం కరెక్ట్గా ఉంటే ఏ సంబంధం మన దగ్గరికి రానే రాదు. చాలా దారుణం కదా. దైవికంగా ఎదుగుతున్న మనము అలాంటి కోణంలోకి మనం వెళ్తాం, అలాంటి విధానంలోకి మనం వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయాలు కదా. దీనంతా కారణం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ కనపడుతుందా? ఒకవేళ అలాగా మీకు కనపడుతుంది అంటే మీరు రేపటి దినం నుంచి లేదా ఈ రోజు నుంచే మీరు దేవునితో గడిపేటువంటి సంబంధాన్ని పెంచుకోవడానికి అపవాదితో గడిపే సంబంధాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆలోచన కలుగు చేసేది ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎన్నో బెట్టింగ్ యాప్స్, ఇంకా గేమ్స్, లవ్ అఫైర్స్. ఏమవుతుంది? మనం చూసాం ఆ రోజుల్లో రమణ్ స్మార్ట్ ఫోన్ లేవు కాబట్టి రమణ్ ఉన్నాడు. ఏదన్నా అవునా కాదు? దారుణమైనటువంటి విషయాలు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాం. దేన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది? ఇదంతా కూడా సోషల్ మీడియా, ఇంటర్నెట్. నీకు దొరకదంటూ ఏది లేదండి. ఎలా చంపాలో కూడా అది నేర్పిస్తుంది, ఎలాగో చచ్చిపోవాలో కూడా
నేర్పిస్తుంది. ఏం తింటే చచ్చిపోతారో నేర్పిస్తుంది. ఈ జ్ఞానం అంతా ఇమిడ్చింది ఎవడు? అపవాది అయినా. దాన్ని మనము గుర్తించగలిగేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అలాంటి ఆధ్యాత్మిక స్థాయికి మన దగ్గర ఉండాలి. వాడి బరువు 50 కేజీలు అనుకోండి, అపవాది యొక్క బరువు 50 కేజీలు అనుకోండి. దాన్ని మీరు డిఫెన్స్ చేయాలి అంటే మీ దగ్గర ఎంత బరువు ఉండాలా? 50 కేజీల బరువు డిఫెన్స్ చేయడానికి మీ దగ్గర ఎంత బరువు ఉండాలా? 60 మినిమం అబౌవ్ ఉండాలా? 60 నుంచి 70 ఉండాలా? ఒకవేళ అపవాది మిమ్మల్ని పడేయడానికి, మిమ్మల్ని కృంగదీయడానికి, మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి వాడుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాని బరువు 50 అయితే, మీరు ప్రభువుని కలిగి ఉండి వాక్యం అనే ఖడ్గం మీరు ధరించుకొని ఉండే మీ బరువు దానికంటే అధికం కాకపోతే, ఆ బరువు అధికం కాకపోతే మీరు ఈ 50 కేజీల బరువు కింద మీరు ఏమైపోతారు? నలిగిపోతారు అని చెప్పండి. నలిగిపోతున్నాము అని చెప్పండి. ప్రజెంట్ జరుగుతుంది. నలిగిపోవట్లేదా? మనం బైబిల్ చదివే టైం ఎంత? రీల్స్ చూసే టైం ఎంత ఉంది? ప్రార్థన చేసుకునే టైం ఎంత? ప్రభుతో మాట్లాడే టైం ఎంత? మొబైల్లో గడిపే టైం ఎంత? ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. ఏమైపోయింది? ఒక భాగం అయిపోయింది. మోసాలు, అక్రమాలు. ఇదివరకు వ్యాపారాలు ఎలా జరిగాయి? న్యాయంగా జరిగాయి. అన్నీ నాణ్యత ఉండేది ప్రతి దాంట్లో. ఇప్పుడు నాణ్యత లేదు. మోసం, అసూయ. నీ పక్కన ఉన్నవాడు నీకేం చేస్తున్నాడు? గుంటలు తవ్వుతున్నాడు. ఒకవేళ అది బై లక్ అయితే ఆ గుంటలో వాడే పడతాడు, లేకపోతే వాడు పడతాడు. ఇది కూడా చేసుకెళ్ళి దాంట్లో. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దీనికి మెయిన్ కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రాలు దీని వెనకాల ఉన్నాయి. ఎందుకు నేను ఆ బరువు గురించి నేను చెప్పాను అంటే, క్రైస్తవులుగా మనము ఈ సోషల్ మీడియాని మనం డిఫెండ్ చేయలేకపోతే దాని కింద మనం ఏమైపోతాం? మీకు తెలిసిన సోషల్ మీడియా ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఎవరుంటే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ ఫ్రెండ్స్ కావచ్చు, కొంచెం దూరం వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే కొంచెం దగ్గరగా ఉన్నాయి మనకి తెలిస్తే, అర్థమైతే కొంచెం దాని యొక్క వాల్యూ అనేది మనకు అర్థమైంది. ఎవరైనా ఉన్నారా? ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నానంటే రాబోయే రోజుల్లో మన పేరు దాంట్లో ఉండకూడదు. వాళ్ళు అనుకున్నారా? దగ్గర 20 నుంచి 21 మంది అనుకున్నారా మేము ఇలాగే నిద్రపోతా? వాళ్ళేమో ఆలోచించుంటారు. తెల్లవారి మేము వెళ్ళంగానే మా కోసం కారు వస్తుంది, మా కోసం ఆటో వస్తుంది, మా కోసం బండి వస్తుంది, మా ఆయన వస్తాడు, మా అమ్మ వస్తుంది, మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, నా ఫ్రెండ్ వస్తాడు బస్సు దగ్గర నన్ను పిక్ చేసుకోవడానికి. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకుండానే ఏమైపోయాడు? ఏ బాడీ ఎవరో కనుక్కోలేక వెళ్ళిపోయాడు. టెక్నాలజీ అలాగా పెరిగిపోతాము. మీ అందరికీ ఒక సోదరుడిగా, లేదా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక తోటి క్రైస్తవుడిగా నేను చెప్పే విషయం ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, ఇంటర్నెట్కి దూరంగా ఉండండి. మీ ఫొటోస్ ఏమి ఏలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిద్ర లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి నుంచోండి. అదే మన అందం. అర్థమైందా? మన రియాలిటీ ఎప్పుడో తెలుసా? నువ్వు నిద్ర లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి నుంచో, అదే నీ రియాలిటీ. నువ్వు తల దువ్వి పౌడర్ పోసి ఇంకేదేదో చేసి ఇదంతా కూడా ఏంటి? ఇదంతా యాడ్ చేయబడింది. ఇదంతా అర్థమైందా? కాబట్టి సోషల్ మీడియా లోపలికి వెళ్ళగానే ఉపయోగించుకోండి, దాన్ని ఇంటర్నెట్ని ఉపయోగించుకోండి. ఒక యవనస్తుడు రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తా, రైల్వే స్టేషన్లో మోట్లో మోస్తా, కూలీగా పనిచేస్తా, ఆ రైల్వే స్టేషన్లో వచ్చే ఫ్రీ ఇంటర్నెట్ ఉపయోగించుకొని సివిల్స్ని క్రాక్ చేశాడు. అది చేయి. ఇంటర్నెట్ ఉపయోగించి నీ దగ్గర ఉన్న డబ్బును వెచ్చించి ఒక బిజినెస్ పెట్టి నీ కుటుంబాన్ని పోషించు. నీ సంఘానికి సహకారిగా, నీ సేవకుడికి సహకారంగా ఉండు.
ఇంటర్నెట్ని ఉపయోగించుకొని మంచి మంచి పుస్తకాలు ఉంటాయి మీ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇంటర్నెట్ని ఉపయోగించుకుని ఎడ్యుకేషన్ స్థాయిని పెంచుకో. నువ్వు ఒకవేళ పనిచేసే వ్యక్తిగా, చేతి వృత్తి చేసే వ్యక్తిగా నువ్వు ఇంటర్నెట్ని వాడుకో, ఉపయోగించుకో. నీ నైపుణ్యాన్ని, స్కిల్ని ఇంకా డెవలప్ చేయి. నా దగ్గర ఉన్న పనిది, నేను ఈ పని చేయగలను, అది పోస్ట్ చేయి. ఎట్ట నుంచొని చెట్టు చాటు నుంచోండి. ఒక్కవాడు తింటూ ఉంటాడు, వాడు చెట్టు తింటా అంటాడు, అప్పుడు వీడియో రావాలండి. ఎందుకు నాకు అర్థం కావాలి. అవసరం ఏంటి? ఎన్ని పాటలో కింద కాలువ పారుతా ఉంటే అక్కడ వాడికి ఏం కావాలా? సెల్ఫీ కావాలా? అక్కడికి వెళ్ళి ఇటు చూస్తాడు, ఇటు తీస్తాడు, ఇంకా అట్టే చూస్తాడు, పైకి డైరెక్ట్గా పోతాడు. ఉపయోగం ఏంద్రా నాకు అర్థం కావట్లేదు. ట్రైన్లో వెళ్ళాలి కానీ ట్రైన్ వెళ్ళేటప్పుడు దాని ముందు నుంచి ఒకటి ఏంద్రా, దాని ముందు నుంచి ఉంటాడు. ఎంతమంది ప్రాణాలు పోగొట్టు. మన దగ్గర ఉన్నదాన్ని వాడుకోండి. ఇంటర్నెట్ని వాడుకోండి. 50 GB, అది దాన్ని ఏమంటారు, సగం అయిపోయేది ఏమొచ్చింది, మెసేజ్ వచ్చింది 50%. ఎన్నిసార్లు డేటా లోన్ తీసుకున్నాం? డేటా లోన్ ఇస్తారు తెలుసా? డేటా లోన్ మీకు వచ్చే డైలీ 1 GB, 1.5, 2 GB వచ్చే చాలక డేటా లోన్ తీసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? డేటా లోన్ కాదు, ఏదైనా లోన్ తీసుకో, అది ఇంటికి ఉపయోగించు, నీ స్టడీకి ఉపయోగించు. స్టడీ లోన్ తీసుకో, బాగా చదువు, ఇతర దేశాలకు వెళ్ళు, ఇంక నలుగురికి సహాయం చేయి. మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఉపయోగించి సంఘానికి దాన్ని ఉపయోగించండి. ఎంతమంది మీ సంఘంలో జరిగే కార్యక్రమాలని షూట్ చేస్తున్నారు? ఎంతమంది దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు? ఎంతమందికి సువార్తను మీరు ప్రకటిస్తున్నారు? ఎంతమంది మీ పరిచర్యను అభివృద్ధి చేయడానికి, మీ పరిచర్యను ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడానికి మీకున్న 1.5 GBని వాడుతున్నారు? మన దగ్గర ఆన్సర్ ఉండదు. నేను ఇక్కడికి ఆంధ్ర నుంచి కర్ణాటకకి మిమ్మల్ని ప్రశ్నించడానికి నేను రాను, బ్లేమ్ చేయడానికి నేను రాను. మన చుట్టూ జరుగుతున్నవి కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు, ఏం జరిగిందో మనకి అర్థం కాదు. ఎంతో కొంత యవనస్తులకి ఎంతో కొంత కనువిప్పు కలిగించి వారిని సేవకులకి ఉపయోగపడే విధంగా, సంఘానికి ఉపయోగపడే విధంగా, కుటుంబానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా చేసే ఈ ప్రయత్నంలో దేవుడు మాకు చిన్న సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సహాయంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రావడానికి ఎంతో ప్రయాసం. దానికి కూడా అవసరం ఏంటి? ఇంటర్నెట్, డేటా. ఇక్కడికి రావాలంటే ఏం కావాలా? లొకేషన్ కావాలి. గమ్యాన్ని చేరడానికి లొకేషన్ కావాలి. ఆ లొకేషన్ రన్ అవ్వడానికి ఏం కావాలా? డేటా కావాలి. అయితే పరలోకమైనటువంటి ఆ గమ్యానికి చేర్చేటువంటి లొకేషన్ ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది ఒక్క యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, దగ్గరగా ఉండండి, దూరంగా ఉండండి. అర్థమైందా? దగ్గరగా ఉండండి, దూరంగా ఉండండి. దగ్గరగా ఉన్నప్పుడు చక్కగా దాన్ని ఉపయోగించుకోండి, దూరంగా ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం. ఇక మీదటి నుంచి మీ 1 GB కావచ్చు, మీ 1.5 GB కావచ్చు, మీ మొబైల్లో ఉన్న 32, 40 లేదా మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది ప్రభు యొక్క పరిచర్యకి వాడండి. మీ టాలెంట్ ఏదో ప్రభు యొక్క పరిచర్యకి వాడండి. సేవకులకి సహకారంగా ఉండండి, సేవకురాలకి సహకారంగా ఉండండి, మిగతా సేవకులకి సహకారంగా ఉండండి. అలాగా మీ డేటా ఏమవ్వాలా? ఓకే, రైట్. కాబట్టి ఏదో మాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి మేము తీసుకోవచ్చు. అంటే పల్లెల్లో ఉండే మేము పట్టణాల్లో ఉండి వచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం కాదు ఇది. పట్టణాల్లో ఉండే మిమ్మల్ని పల్లెల్లో ఉండే మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం కాదు ఇది. తోటి విశ్వాసులుగా, తోటి దేవుని బిడ్డలుగా దేవుడు మాకు ఇచ్చిన పనిలో మనమందరం కూడా కలిసి పరిచర్య చేయాలని, ప్రభువు రాజ్య వ్యాప్తి కొరకు అనేకులను శిష్యులుగా తయారు చేయాలని ఈ ప్రయత్నం. కాబట్టి మీరు కూడా విన్న విషయాలను నేర్చుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకోండి, రాసుకోండి, ఇంక నలుగురికి చెప్పండి, నలుగురిని శిష్యులుగా తయారు. మంచిది.
చక్కని అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకన్నానంటే మాట అంటే ఎవరిని ఉద్దేశించి కాదు కానీ, ఒక పాస్టర్ గారు ఇలాగే వాకింగ్ చెప్తా ఉన్నారు. మేబీ ఎవరినో అంటాం కాదు కానీ నా అలాంటి పాస్టర్. ప్రభు కోసం గంటల తరబడి మనం ఏం చేయాలా? కూర్చోవాలి, నుంచోవాలి, నిద్రలు మానుకోవాలి, అన్నీ చేయాలి. ఏం చేస్తామో అన్నట్టుగా ఓకే రైట్. పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ప్రసంగం చేస్తున్నారు. విషయం ఏంటంటే పాస్టర్ గారికి స్టార్ట్ చేయడమే కానీ ముగించడం పెద్దగా ఐడియా లేదు. ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతూ ఉంటే మన పాస్టర్ గారు ఒక పెద్ద సేవకుడు దైవజనుడు ఒక చిన్న సలహా ఇచ్చాడు. అయ్యా, ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు చాక్లెట్ నోట్లు వేసుకో, అది అయిపోయే టైంకి నువ్వేం చెయ్యి, ప్రసంగాన్ని ముగించాలా, ఇదే నీకు గుర్తు అన్నాడు. ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చాక్లెట్ నోట్లు వేసుకో, అది అయిపోయే లోపు నీ ప్రసంగాన్ని ముగించు అని అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి, మంచి సలహా ఇచ్చారు అని చెప్పేసి దాన్ని పాటించడానికి, ఆచరణలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఎందుకు ఆలస్యమైంది, హడావుడిగా వచ్చాడు. హడావుడిగా వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 or 2 minutes ఆయనకి ప్రసంగం ఇచ్చేశారు. అక్కడ వేదిక మీదకి వచ్చాడు, ప్రసంగం స్టార్ట్ చేశాడు. ప్రసంగం స్టార్ట్ చేసి ఈ హడావుడిలో ఆయన సూట్ జేబులో చేపెట్టి చాక్లెట్ తీసి టక్కున నోట్లో వేసుకున్నాడు. విషయం ఏంటంటే ఈ హడావుడిలో చాక్లెట్ బదులు ఆ సూట్ బటన్ ఊడి చేతిలోకి వచ్చింది. ఆయన తీసి నోట్లో వేసుకున్నాడు. ఎంత చేపు చూసినా బటన్ కరిగిందా? కరగలా. ఆయనకి అర్థం కావట్లా, ఇదేం చాక్లెట్ నాకు అర్థం కావట్లే. ఆయన ఏమనుకున్నాడు, ఆయన ప్రిపేర్ అయినంతా అయిపోయింది. మళ్ళా చెప్తున్నాడు, ప్రిపేర్ అంతా అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఓకే రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభ్యంతరమే లేదు, ఇట్లా అలా చెప్పడం అభ్యంతరమే లేదు. అభ్యంతరమే లేకపోతే 2 చేతులు పైకెత్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించడం, దాని వెనకాల ఉన్న అర్థము పరమార్థం ఏంటో దాన్ని చెప్పగలరు ఎవరైనా? ఉద్దేశం. 2 చేతులు మనం ఇట్లా పైకెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెల్లించడం, దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఎవరైనా చెప్పగలరా? మీరెవరు పాత సినిమాల్లో చూడలేదా? మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు. పాత సినిమాల్లో ఏం చేస్తారు, దొంగడు మ్యాక్సిమం హీరోకే కదా, హీరోకో వాళ్ళ తల్లిదండ్రులకో వాళ్ళ బంధువులకో ఏం చేస్తాడు, తుపాకి గురి పెడతాడు. గురి పెట్టినప్పుడు ఏం ఇలాగ 2 చేతులు పైకెత్తి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము అంటే, అయ్యా నన్ను నేను నీకు సమర్పించుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాను అన్నాను. రైట్, మంచిది. నాకు ఈ సమయం ఇచ్చి చక్కగా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. మీరు చక్కగా ఆలకించారు. కూర్చొని ఉండడం అనేది చాలా సవాలుతో కూడుకున్న